ఓం నమ శివాయ. ఎరుకల కులంలో జన్మించాడు తిన్నడు. అయినా అతడి యొక్క పూర్వజన్మ సుకృత విశేషం వలన అతడికి శివభక్తి అబ్బింది. పరమేశ్వర ఆరాధన తత్పరుడయ్యాడు. ఒక రోజున వేట కోసం అరణ్యానికి వచ్చిన తిన్నడికి అడవిలో మృగాలను వెతుకుతుండగా ఒకచోట ఒక శివలింగం కనిపించింది. తిన్నడు ఆ శివలింగాన్ని చూసి పరమానందంతో నమస్కరించి వెళ్ళి ఒక అడవి పందిని కొట్టి శంకరుడి దగ్గర పెట్టి పుక్కిట పట్టి తెచ్చిన నీటితో శివలింగాన్ని శుభ్రంగా కడిగి, స్వామి, నీ భక్తుడినైన నా కోరికను మన్నించి ఈ మాంసాన్ని తిను అంటూ పరమ భక్తితో కోరాడు. ఈశ్వరుడు తాను పెట్టిన మాంసాన్ని తినకపోతే ప్రాణాలను కూడా పెట్టాలని నిశ్చయించుకున్నాడు. దాంతో పరమశివుడి హృదయం కరిగింది. మూఢమైన భక్తితో సమానమైంది ఇంకేముంది. అందువలన శంకరుడు తన భక్తుడైన తిన్నడికి దర్శనమిచ్చి అతడు ఇచ్చిన మాంసాన్ని తిన్నాడు. ప్రతినిత్యం తిన్నడు పూజించే శివలింగాన్నే ఒక బ్రాహ్మణుడు కూడా పూజిస్తుంటాడు. తిన్నడు పెట్టిన మాంసం శివుడి దగ్గర రక్తధారలుండడం చూసి ఎవరో దుర్మార్గులు ఈ విధంగా పవిత్రమైన ప్రదేశాన్ని అపవిత్రం చేస్తున్నారు అనుకుంటూ ఆ ప్రాంతాన్ని అంతా శుభ్రం చేసి అభిషేకం చేసి నైవేద్యం పెట్టేవాడు. శివభక్తుడు శివుడితో, పరమశివ, నాకు అభయం ఇయ్యి, నా కోరికను మన్నించు, నిన్ను భక్త పరాధీనుడని అంటారు కదా, నీ దగ్గర ఈ మాంసం మొదలైనవి ఉంటే నేను ఎట్లా సహించగలను? నేనేమైనా తెలియకుండా నీ పట్ల అపరాధం ఏమైనా చేశానా అంటూ అనేక విధాలుగా ప్రార్థిస్తున్నాడు. శివుడు అతని భక్తి ప్రపత్తులకు సంతోషించి ఆ పూజారితో, ఎవరో ఇక్కడంతా మాంసం వేశారే అని బాధపడుతున్నావు. ఆ మాంసం నివేదన చేసింది నా భక్తుడైన తిన్నడే. అతడు ఎరుకల కులంలో పుట్టినా నన్ను సేవించే వాళ్ళలో అతడే మొట్టమొదటి వాడు చెప్పుకోదగ్గవాడు. అతనిది మూఢభక్తి అయినా అతడికి సందేహించాల్సిన పని లేదు. నేను చెప్పిన దాంట్లో నిజం ఉందో లేదో అనుకుని చూడాలనుకుంటే పక్క నుండి గమనించు అని చెప్పి అదృశ్యమయ్యాడు. శివుని మాట ప్రకారం అసలు ఏమిటో చూద్దామని ఒక చోట నక్కి చూస్తున్నాడు. రోజూ చేస్తున్నట్టే తిన్నడు పుక్కిట్లో నీళ్లు, ఒక చేతిలో మాంసంతోటూ మరొక చేతిలో పూలు తీసుకొని రావడం చూశాడు పూజారి. నిన్నటి పూజా ద్రవ్యాలను కాలితో తోసేసి పుక్కిట్లో నీటిని శివలింగంపై పోసి పూలు పెట్టి మాంసం నివేదన చేశాడు తిన్నడు. ఎంతసేపైనా శివుడు మాంసం తినడం లేదు. చూస్తుండగానే శివుడికి ఒక కంట్లో నుంచి నీరు కారడం మొదలయింది. తిన్నడు అది చూసి బాధపడుతూ అందువల్ల ఆహారం తీసుకోవడం లేదు అనుకుని కంటనీరు కట్టడానికి మూలికలతో వైద్యం చేశాడు. ఎన్ని చేసినా కంటనీరు తగ్గలేదు సరికదా, రక్తం కారడం మొదలెట్టింది. పరమేశ్వరుడు ఎప్పుడు ఏది ఏ విధంగా ఏం చేస్తాడో మనకు తెలియదు కదా. స్వామి, నీ కన్ను ఎందుకు ఈ విధంగా రక్తం కారుస్తోంది? ఇటువంటి కన్నుతో నువ్వు బాధపడుతుంటే చూస్తూ ఊరుకోవడం కన్నా మరొక పాపం ఉంటుందా? నువ్వు లోకాలన్నింటినీ రక్షించేవాడివి కదా. అటువంటి లోక కళ్యాణకారకుడైన నీకు ఇంతటి బాధ కలిగితే ఎట్లా చూస్తూ ఊరుకునేది అంటూ తన దగ్గర ఉన్న బాణంతో తన కన్ను తీసి శివుడి కంటికి పెట్టాడు. అమ్మయ్య అనుకుంటుండగానే రెండో కన్ను కూడా రక్తాన్ని కారుస్తోంది. అది చూసి రెండవ కన్ను తీసి పెట్టబోతూ కన్ను పెట్టాల్సిన చోటును గుర్తించడం కోసం కాలి బొటనవ్రేలిని శివలింగం కన్ను ప్రాంతంలో పెట్టి రెండో కన్ను కూడా తీసి శివుడికి పెట్టాడు. శివుడి రెండు కళ్ళు బాగున్నాయి. తిన్నడు మాత్రం చూపులేని వాడయ్యాడు. కానీ ఏది చూడాలో ఎట్లా చూడాలో ముందే చూసినవాడు కనుక హాయిగా ఉన్నాడు కళ్ళు తీసిన. ఇంతలో ప్రమదగణాలతో సహా పార్వతీ పరమేశ్వరులు తిన్నడికి ప్రత్యక్షమయ్యారు. తిన్నడు వాళ్ళకి నమస్కరించాడు. పక్కనే చూస్తున్న శివభక్తుడైన బ్రాహ్మణుని కూడా పిలిచి, భక్త, తిన్నడి భక్తిని చూశావు కదా, ఇతడిని మించిన వాళ్ళు లేరు అని నేను చెప్పడంలో నీకు ఇంకా ఏమైనా సందేహం ఉందా అని ప్రశ్నించాడు. అతడు ఈశ్వరుడితో, దేవా, నా మూర్ఖత్వం నేటితో నశించింది. మీ దర్శన భాగ్యం నాకు లభించింది. నా కోరిక కూడా తీరింది అన్నాడు. శివుడు తిన్నడికి బ్రాహ్మణుడికి సాయుధ్యమిచ్చి మోక్షప్రాప్తిని కలిగించాడు. శంకరుడికి కన్నులను ఇచ్చిన కారణంగా కన్నప్ప అనే పేరు వచ్చింది తిన్నడికి. పరమేశ్వరుడు ఈ విధంగా అవతరిస్తూ జగత్కళ్యాణం కావిస్తూ భక్తుల కోరికలు తీరుస్తున్నాడు. అటువంటి పరమేశ్వరుని చూసిన కన్నులే నిజమైన కన్నులై ధన్యమవుతాయి. ఆ మహాదేవుని పూజించిన చేతులే పూజనీయులవుతాయి.
గత జన్మల్లో అర్జునుడే ఈ జన్మలో తిన్నడు. గత జన్మలో పాశుపతాస్త్రం శివుడితో పోరాడి సాధించిన తర్వాత అర్జునుడు ముక్తిని ప్రసాదించమని అడిగాడు పరమేశ్వరుడిని. రాబోయే జన్మలో నన్ను సేవించి తరిస్తావు అని చెప్పాడు ఈశ్వరుడు అర్జునుడికి. కనుక శంకరుని ఆజ్ఞానుసారం అర్జునుడే ఎరుకల వారిలో తిన్నడై పుట్టి శివభక్తుడై పరమ భక్తితో ఈశ్వరుని సేవించి సాక్షాత్కరించుకుని మోక్షాన్ని పొంది తరించాడు. అందుకే శివుడు భక్తపరాధీనుడయ్యాడు. ఓం నమః శివాయ. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమః శివాయ.